భయము ఎలాంటిది అంటే మనలో ఉన్న విశ్వాసాన్ని, ధైర్యాన్ని, ఆసక్తిని, పట్టుదలను, ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తుంది. ప్రతి చిన్న విషయానికి భయపడిపోవడానికి దేవుడు మనకు పిరికితనము గల ఆత్మను ఇవ్వలేదు. మనలో ఉన్న విశ్వాసాన్ని, ధైర్యాన్ని, ప్రేమను, జ్ఞానమును, ఆసక్తిని, పట్టుదలను పెంచే ఆత్మను దేవుడు మనకిచ్చాడు. కాబట్టి భయపెట్టే వాటి వైపు చూడకండి. బలపరిచే వాటి వైపు చూస్తే బలపడతాము. భయపెట్టే వాటి వైపు చూస్తే భయపడతాము. ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేము. యేసు ప్రభువారు నీటి మీద నడవడం పేతురు చూసి, నేను కూడా నీటి మీద నడవాలనుకుంటున్నాను. యేసు ప్రభువారు అన్నారు, నడిచిరా. విశ్వాసముతో, ధైర్యముతో, ఆసక్తితో నీటి మీద అడిగి పెట్టాడు. 2 అడుగులు వేసేసరికి తన చుట్టూ భయపెట్టే వాటి వైపు చూశాడు. పేతురును బలపరిచే వాని వైపు చూడలేదు. తన చుట్టూ భయపెట్టే వాటి వైపు చూసి మునిగిపోసాగెను. మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలాంటివైనా సరే, మనలో ఉన్న ధైర్యము ముందు అవి చిన్నవే. దావీదు భయపడితే గొల్యాతును జయించేవాడా? ఇశ్రాయేలీలకు రాజుగా ఉండేవాడా? ఈనాడు దావీదు కోసం మనం చదువుకునేవారమా? మోషే భయపడితే, ఫరో సైన్యానికి భయపడితే ఇశ్రాయేలీయులను ఎర్ర సముద్రం దాటించేవాడా? మన చుట్టూ ఉన్న పరిస్థితులు మనం భయపడతాయి. మనలను ధైర్యపరిచేవాడు దేవుడే. మనలను భయపెట్టేవాడు అపవాది అయిన సాతానుడు. కాబట్టి మనల్ని భయపెట్టే వాటి వైపు చూడకుండా మనలను బలపరిచే వాని యందు మనం చూస్తే సమస్తము చేయగలము. అపోస్తలుడైన పౌలు అంటాడు, నన్ను బలపరచు వాని యందు నేను సమస్తమును చేయగలను. ఆమేన్. భయపడేవారు, పిరికివారు దేవుని రాజ్యములో చేరలేరు. ఈనాటి నుండి భయాన్ని పక్కన పెట్టేద్దాం. దేవుడు మనకు పిరికితనము గల ఆత్మని ఇవ్వలేదు, మనలను ధైర్యపరిచే ఆత్మనిచ్చాడు. దేవుడు మనల్ని ప్రతి క్షణము భయపడకండి, ధైర్యముగా ఉండండి అని బలపరుస్తూనే ఉన్నాడు. ఆ మాటను విని బలము పొందుకో.